క్యాన్సర్ హీలర్ సెంటర్ ఏ న్యూ బిగినింగ్. ఆయన మీద ఎంతో నమ్మకంతో ఎర్రతివాచి పరిచింది జనసేన. ఆయన అనుభవాన్ని బలంగా వాడుకోవాలని భావించింది. మరి ఆయన ఏమైనా చేశారా అంటే ఇప్పటిదాకా తన మార్క్ పాలిటిక్స్ చూపించలేదు. అయితే లేటెస్ట్ అప్డేట్ ప్రకారం తనని అక్కున చేర్చుకున్న పార్టీకి ఆ సీనియర్ మంచి బహుమతే ఇవ్వాలని డిసైడ్ అయ్యారట. ఇంతకీ ఎవరా నేత, ఏంటా గిఫ్ట్? ఒంగోలులో జనసేన బలోపేతమవుతుందా? బాలినేని భారీ స్కెచ్ వేశారా? పాత పార్టీని ఖాళీ చేయబోతున్నారా? గోడ దూకేందుకు వైసీపీ కార్పొరేటర్లు సిద్ధమా? గత ఎన్నికల ఫలితాల అనంతరం వైసీపీకి గుడ్ బై చెప్పిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి జనసేన తీర్థం పుచ్చుకున్నారు. అప్పట్లో సాదాసీదాగా మంగళగిరి వెళ్లి పవన్ సమక్షంలో జనసేన కండువా కప్పుకున్న బాలినేని ఇప్పుడు ఆ పార్టీ కోసం భారీ స్థాయిలో కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. పార్టీ హైకమాండ్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని ఏమాత్రం వమ్ము చేయకుండా బలమైన స్కెచ్ వేశారంట ఈ మాజీ మంత్రి. ఆయన పిలుపుతో స్థానికంగా వైసీపీకి చెందిన 20 మంది కార్పొరేటర్లు జనసేనలోకి జంప్ చేసేందుకు సిద్ధమయ్యారు. భారీ ర్యాలీగా మంగళగిరి జనసేన ప్రధాన కార్యాలయానికి వెళ్లి అధినేత పవన్ సమక్షంలో జనసేన తీర్థం పుచ్చుకున్నారట ఈ కార్పొరేటర్లు. పార్టీకి బాలినేని రాజీనామా చేసిన వైసీపీ హైకమాండ్ లైట్ తీసుకుంది. అంతేకాదు ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్తో సహా 20 మంది వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరారు. ఎవరెళ్లినా ఏం పర్లేదు, పార్టీ ఉంటుందన్నట్టుగా వ్యవహరించిన వైసీపీ హైకమాండ్ కు ఇప్పుడు మరో షాక్ తగలబోతోంది. మిగిలిన కార్పొరేటర్లు సైతం వైసీపీని వీడి జనసేనలో చేరేందుకు సిద్ధమవుతున్నారట. ఇదంతా బాలినేని డైరెక్షన్ లోనే జరుగుతున్నట్టు తెలుస్తోంది. బాలినేని ఆధ్వర్యంలో జనసేనాని పవన్ కళ్యాణ్ సమక్షంలో కండువా మార్చేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారట ఈ కార్పొరేటర్లు. ఆ తర్వాత జిల్లా వ్యాప్తంగా స్థానిక సంస్థల్లోని సర్పంచులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలను కూడా జనసేనలో చేర్పించేందుకు బాలినేని పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. పార్టీలో చేరి ఇన్నాళ్లైనా సైలెంట్ గానే ఉన్న బాలినేని ఇప్పుడు హఠాత్తుగా స్పీడ్ పెంచడానికి బలమైన కారణమే ఉందట. మరికొన్ని రోజుల్లో జనసేన ప్లీనరీ సమావేశాలు జరగనుండడంతో అంతకు ముందే పార్టీలో భారీగా చేరికలు ఉండేలా బాలినేని వ్యూహరచన చేస్తున్నారట. ఈ చేరికలపై చర్చించేందుకు ఇటీవలే పవన్ కళ్యాణ్ తో బాలినేని భేటీ అయినట్టు సమాచారం. తాను చేరిన సమయంలోనే ఈ చేరికలు ఉండాలని భావించిన జనసేన అధిష్టానం సూచనతో సింపుల్ గా ఒక్కరే కండువా వేసుకున్నారు బాలినేని. అయితే పార్టీ బలోపేతానికి అధిష్టానం కసరత్తు ప్రారంభించడంతో సొంత జిల్లాలో జోరు పెంచారు బాలినేని. కింది స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు తనకు అండగా ఉన్న ముఖ్య అనుచరులందరినీ కదుపుతున్నారు. ప్లీనరీకి ముందే జనసేనలో చేర్పిస్తున్నారు. తాను సాదాసీదాగా చేరిన అనుచరుల చేరికను మాత్రం బల ప్రదర్శనలా చేయాలని బాలినేని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఒంగోలు పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లోనూ తన అనుచరులతో ఇప్పటికే మాజీ మంత్రి మంతనాలు చేశారట. దీంతో ఒంగోలులో వైసీపీకి మిగిలిన 20 మంది కార్పొరేటర్లతో సహా ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, వార్డు మెంబర్లు కూడా జనసేనలో చేరుతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఒంగోలు కార్పొరేషన్ ను టీడీపీ దక్కించుకోగా మిగిలిన కార్పొరేటర్లు కూడా జనసేనలో చేరితే అక్కడ ప్రతిపక్షం అనేదే లేకుండా పోతుంది. మొత్తానికి సీనియర్ నేతగా బాలినేనికి ఉన్న పొలిటికల్ పరిచయాలు తమకు బలంగా ఉపయోగపడతాయి అన్న జనసేన ఆలోచన ఇప్పుడు ఆచరణలోకి వస్తుంది అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందుకు తగ్గట్టే బల ప్రదర్శనకు సిద్ధమైన బాలినేని ఫ్యూచర్ లో ఇంకెంత దూకుడుగా ముందుకెళ్తారో చూడాలి. ఇప్పటికే నేతల వలసలతో బేజారవుతున్న వైసీపీ బాలినేని తట్టుకునేలా ఎలాంటి దిద్దుబాటు చర్యలు తీసుకుంటుంది అన్నది కూడా ఆసక్తి రేపుతోంది. క్యాన్సర్ హీలర్ సెంటర్ ఏ న్యూ బిగినింగ్.